హలో గాయస్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తనుశ్రీ రాజ్పూత్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఒక 45 to 50 kgs ప్యాకేజ్ వచ్చింది ఫ్రమ్ మై పేరెంట్స్. సో అన్బాక్సింగ్ ఆఫ్ మై ప్యాకేజ్. గైస్, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు రోస్ట్ చేస్తారు. సో ఇక్కడ నా తమ్ముడు కూడా అట్లానే అనమాట. ఆ పౌడర్ బాక్స్ని చూసి రోస్ట్ చేస్తున్నాడు నన్ను. అండ్ దోశ ప్యాన్, యాక్చువల్లీ మా దగ్గర దోశ ప్యాన్ ఉంది, బట్ నేను ఇంకొకటి తెప్పించుకున్నాను. అండ్ దిస్ ఇస్ భగవద్గీత. మెయిన్ నేను ఆ ప్యాకేజ్ తెప్పించుకుంది భగవద్గీత కోసం, ఎందుకంటే ఐ వాంటెడ్ టు ఫైండ్ సమ్ పీస్ ఇన్ దట్. సో యా, పేపర్ పొడి హెయిర్కి మాస్క్లా వేసుకుంటే డాండ్రఫ్ చాలా తక్కువ అవుతుంది. నేను హెయిర్ ఫాల్ కూడా, నేను ఖచ్చితంగా ఇంకో వీడియో పెడతాను మీకు హెయిర్ కేర్ గురించి. అండ్ మా మమ్మీ సెపరేట్గా ఏం చేశారంటే కర్రీ లీవ్స్ పౌడర్ కొంచెం, ఇంకా మందారం పువ్వు ఆకు 2 ఎండబెట్టి వాటి పౌడర్ కూడా పంపించారనమాట. సో కవర్లో ప్యాక్ చేసి పంపించారు. మురుకులు కూడా పంపించారు, బట్ అవి ఎండమిరపకాయలు, అది గుర్తుపట్టడానికి చాలా 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 టైం పట్టింది నాకు. అండ్ ఇది అలోవెరా జెల్ అనమాట, నేను ఇంటర్లో యూజ్ చేస్తుండే. ఇది వచ్చేసి సగ్గుబియ్యం, నేను చాలా స్వీట్ లవర్ని. సో మ్యాటర్ ఏంటంటే యూకేకి వచ్చాక బాగా హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కూడా ఇక్కడ వాటర్ కనుక్కుంటా డాండ్రఫ్ బాగా వచ్చేసింది అనమాట. సో నాకు సీసా హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ తెప్పించుకుని ఉండే, బట్ ప్యాకేజ్లో ఒక షాంపూ డబ్బా మొత్తం పగిలిపోయింది. సో అది ఇన్ఫామ్ చేద్దామని మా డాడీకి కాల్ చేసా, చెప్పా. బికాజ్ అదే ప్యాకేజ్లో బట్టలు కూడా ఉన్నాయి. సో బట్టలకి ఏమైనా అంటుకుందా అనుకున్నా, బట్ యా, బట్టలకైతే ఏం కాలేదు. యూకేలో ఉంటే నువ్వు ఏం మిస్ అవుతున్నావు అంటే ఐ వుడ్ సే ఓన్లీ మై పేరెంట్స్. ఐ డోంట్ నో వై, బట్ ఐ మిస్ మోర్ దెన్ ఎనీథింగ్. నేను అబ్రాడ్ వెళ్తా అన్నప్పుడు కూడా వాళ్ళు నో అని అనలేదు. 1 second కూడా ఆలోచించకుండా దట్స్ యువర్ కెరియర్, యువర్ విషన్ అన్నారు. సో యా, I actually feel so proud of being a daughter of Venkat and Vijaya. అస్సలు వాళ్ళని వాళ్ళు లేకపోతే నేను ఏమైపోయేదాన్ని అని అనిపిస్తుంది నాకు. అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ ఫర్ దెమ్. చిన్నప్పటి నుంచి నేను ఎట్లా అంటే నాకు ఒకటి కావాలంటే అది కావాలి, ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి అనేటట్టు ఉంటుండే. బట్ యూకేకి వచ్చాక నేను ఎన్ని విషయాలు రియలైజ్ అయ్యానంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఖచ్చితంగా ఇంకో వీడియోలో చేసి పెడతాను. ఆవుకార పూస, అవేమో సన్నకార పూస, నీళ్ళలో ఆవుకార పూస. ఇదేదో పచ్చడి, చింతపండు, ఇది చింతపండు. జొన్నపిండి, జొన్నపిండి ఫర్ జొన్న రొట్టెలు, ధనియాలు, సున్నుండలు. ఇవి సన్నకార పూసలు. ఫిషా? అది ఎఫా? ఓకే, ఫిష్ ఫిష్. ఇదేమో పండు మిర్చి. దిస్ ఇస్ పండు మిరపకాయ పచ్చడి లేకుండా సమ్మర్ లేవు గైస్. జొన్న రవ్వ, దిస్ ఇస్ ఫర్ జొన్న జావా. టమాటా పచ్చడి, ఫిష్, చికెన్, మటన్ అన్ని మా అమ్మనే పెట్టింది. టమాటా, పండు మిరపకాయ కూడా మా మమ్మీయే. టమాటా పచ్చడి మా అత్తమ్మ పెట్టింది. దిస్ ఈజ్ కందిపప్పు, పసుపు, దీన్ని మనం పాలలో వేసుకొని తినే కంటే బోర్ పెట్టినప్పుడు తెంపుకొని ఇట్లా తినడం ఎక్కువ. సబ్జా గింజలు, సబ్జాలు ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్. ఇది కూడా సబ్జా గింజలే. వీటిని తెలుగులో ఏమంటాడు, ఏమంటారు? ఆవాలు, లవంగం. దిస్ ఇస్ వామ. దిస్ ఇస్ పప్పు, అది మినప్పప్పు, విక్స్, ఇంగువ, లిప్ బామ్. చికెన్ పచ్చడి పంపలేదా? ఫోన్ పోతుంది ఇప్పుడే. డాడీ, చికెన్ పచ్చడి తినలే కదా?
ఫుల్ థ్యాంక్ యూ. హ్యాపీగా ఓకే, ఐ లవ్ యూ. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని కుంకుడుకాయలు నేను ఈ ఫోటో చాలి Nana and Amma, I love you so much, and I'm missing you guys so much. But yeah, thank you for watching this video. Please subscribe to my YouTube channel, Tanushree Rajput.